లొంగిపోయిన అన్నలతో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుందా? పార్టీ పెట్టే యోచనలో మాజీ మావోయిస్టులు ఉన్నారా? అదే జరిగితే దేశ రాజకీయాల్లో పెను సంచలనం కాబోతుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. మాజీ మావోయిస్టులు సోను ఆషన్నల నేతృత్వంలో కొత్త పార్టీ ఆవిష్కరించబోతుందన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇప్పటికే పార్టీపై సంకేతాలిచ్చారు మల్లోజుల వేణుగోపాల్. దీంతో తుపాకీ వదిలి బ్యాలెట్ పోరు దిశగా అడుగులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మరో పార్టీ పురుడు పోసుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ మావోయిస్టులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కిలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్నల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టు పార్టీ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. సాయుధ బాటలో కాకుండా రాజ్యాంగ పరిధిలో పార్టీ పనిచేయనుంది. ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని, మరోమారు ఆయుధాలు చేపట్టబోమని ఆషన్న స్పష్టం చేశారు. 2025 అక్టోబర్లో 60 మంది మావోయిస్టు క్యాడర్లతో సోను, 210 మందితో ఆషన్న ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోయారు. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు కేడర్ల సంఖ్య 600కు పైనే ఉంటుంది. వీరందరూ ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లోని పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నారు. కేంద్ర హోంశాఖ విధించిన 6 నెలల గడువు తర్వాత ప్రజల్లోకి రానున్నారు. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం 2026 ఏప్రిల్ నాటికి కొత్త పార్టీ అధికారికంగా ఆవిర్భవించే అవకాశం ఉంది. అయితే పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు పదాలు ఉంటాయా, ఎన్నికల్లో పోటీ చేస్తుందా వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సింది. కొత్త పార్టీతో మాజీ మావోయిస్టులు ప్రజలకు చేరువయ్యేనా? ఆ కొత్త పార్టీకి ప్రజలు పట్టం కడతారా? అసలు మాజీ మావోయిస్టుల అజెండా ఏంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మావోయిస్టులు, నక్సలైట్లు, కామ్రేడ్లు, అన్నలు ఏ పదం వాడినా సరే వాళ్ళందరూ కూడా దేనికోసం పనిచేశారు అంటే పేద ప్రజల కోసం. ఆ పేద ప్రజల కోసం మేమున్నాము అంటూ కూడా అడవి బాట పట్టి అడవిలో నుంచి ఏ రాజకీయ పార్టీలు అయితే పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను పీక్కు తింటున్నాయో వారి తరపున మేము గన్ను పట్టి అక్కడి నుంచే పోరాడతాం అనేటటువంటి సిద్ధాంతంతో మావోయిస్టులు రెడీ అయ్యారు. ఇక్కడ ఒకటి అంటే రాజకీయ నాయకులకు ఆపోజిట్గా మావోయిస్టులు సిద్ధమయ్యి అడవి బాట పట్టి తుపాకీ చేత పట్టారు. ఇప్పుడు అదే మావోయిస్టులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తబోతున్నారా అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఒక పార్టీ మావోయిస్టు పార్టీకి సంబంధించినట్టు అంటే మావోయిస్టు పార్టీ అనేది ఒకప్పుడైతే, ఇక మావోయిస్టు రాజకీయ పార్టీ అనేది ఇన్ ఫ్యూచర్ కమింగ్ డేస్ ఏదైతే ఉంటుందో మావోయిస్టు రాజకీయ పార్టీ అంటే మావోయిస్టు ఉంటుందా లేకపోతే వేరే పదం ఏదైనా ఉంటుంది, కానీ మావోయిస్టులు అందరూ కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేసిపోయి ఆ పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళిపోవడమే ప్రధాన లక్ష్యంగా మావోయిస్టులు పెట్టుకున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. మల్లోజుల వేణుగోపాల్ ఆయన గత కొంతకాలం నుంచి పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకోవడంతో పాటు సోను ఎవరైతే ఉన్నారో ఆ సోనుకు సంబంధించి కూడా వీళ్ళనే అంటే సీరన్న కావచ్చు, సోను కావచ్చు, వీళ్ళందరితో కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తులతో కలిపి ఒక
దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ పార్టీని, రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరైనా రావచ్చు, అది మావోయిస్టులైనా లేకపోతే కామన్ మ్యాన్ అయినా సరే పార్టీ పెట్టుకోవచ్చు, బాగానే ఉంది. కానీ ప్రజల మద్దతు అనేది చాలా కీలకం. ఇప్పటికే ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో కొట్టుకోలేక, వాళ్ళు ఒకరి జుట్టు ఒకరు పీక్కోలేక, ఏ పార్టీ నీవంటే నువ్వంటూ కూడా ఉన్నారు. అటువంటి సమయంలో ఈ కొత్త పార్టీ వస్తే ఎలా ఉంటుంది అంటే, వెదర్ ఎలా ఉంటుందంటే, మావోయిస్టులు, మాజీ మావోయిస్టులు ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి వాళ్ళు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే, అది వాళ్ళకు దీనికి అవతల వైపు ఉన్నటువంటి పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తే అదొక రకమైనటువంటి వెదర్ ఏర్పడుతుంది. ఆ వెదర్ అంటే మావోయిస్టులు మాట్లాడితే వాళ్ళకి డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కావచ్చు, వాళ్ళ పదాలు కావచ్చు, అదంతా కూడా డిఫరెంట్ డెలివరీ ఉంటారు. సో ఆ డెలివరీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో వీళ్ళకు ప్రజలు మద్దతు ఇస్తారా, నిజంగానే ప్రజలు వీళ్ళకు ఓటేస్తారా, గెలిపిస్తారా అంటే మాత్రం అది ఎవరు ఏం చెప్పలేరు. కానీ ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఏమంటారు, తలకిందులు అవ్వడం అంటారు కదా, మావోయిస్టులు రాజకీయ నాయకులుగా మారిపోతారు అని అసలు ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేశాడా? ఇప్పుడు మారిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రజలు ఓట్లేస్తారా వెయ్యరా తర్వాత సంగతి. మొత్తానికి అయితే కమింగ్ డేస్ వీఆర్ గోయింగ్ టు సీ మావోయిస్ట్ అట్ ది రేట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ అనే విధంగా కూడా వెదర్ కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శిరీష. అయితే మధు, అంటే ఈ లొంగుబాట్లు అనేటివి కూడా నిజంగానే రాజకీయ పార్టీ పెట్టడానికే అందరూ లొంగుబాటు అవుతున్నారంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మావోయిస్టులు అందరూ లొంగిపోతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇదే అజెండా అంటారా? ముందుగా లొంగిపోయి తర్వాత రాజకీయ పార్టీ పెట్టి తర్వాత ప్రజల్లోకి వెళ్దాం అనే ఆలోచన ఏమైనా చేశారంటారా? ప్రజలకు మేలు చేస్తాము, ప్రజల కోసమే పని చేస్తున్నామని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఈ మధ్యకాలంలో ప్రజల కోసం పనిచేసింది, ప్రజల కోసం వీళ్ళు చాలా పనులు లేకపోతే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిందైతే ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఎవరు కూడా ఏమీ అంతగా చేసిందైతే ఏం లేదు. ఎక్కడో గిరిజన ప్రాంతాలలో వాళ్ళకంటూ ఏదన్నా కొంత సహాయం ఏదైనా చేసిండొచ్చేమో, కానీ వాళ్ళు ఏదైతే తుపాకీ చేతబట్టి అడవి బాట పట్టినటువంటి యువతి యువకులు వాళ్ళ సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరిందా సమాజంలో అంటే మాత్రం లేదు, లేనే లేదు. వాళ్ళు అనుకున్నటువంటి సిద్ధాంతాలు నెరవేరినటువంటి మొత్తం వాటి అనుకున్న విధంగా కూడా ముందుకు వెళ్ళాయంటే లేదు. అటువంటిది ఏమైతే కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం పొలిటికల్ పార్టీలుగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెదర్లో వీళ్ళు ప్రజల కోసం ఏదైనా పని చేసి ఆ ప్రజలకు అభివృద్ధి వైపు తీసుకెళ్తారా అంటే అంత చెప్పుకోదగ్గ, అంత నమ్మదగినది కూడా కాదు. ప్రజలు ఆదరిస్తారా ఆదరివ్వరా అనేది క్వశ్చన్ మార్క్. అంటే కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. అంటే గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ గిరిజన ఆదివాసీ ప్రాంతాలలో మాత్రం వీళ్ళకు ఓటింగ్ పడచ్చు, కొంత వీళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చేమో. కానీ లైక్ హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, లేకపోతే ఇంకొక ముంబై ఉంది, చెన్నై, ఇలా ఎగ్జాంపుల్ లైక్ హైదరాబాద్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, హైదరాబాద్లో మావోయిస్టులు వచ్చేసి ఇక్కడ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీకి ఎన్నికలు కడితే ఓట్లు వేస్తారా? వెయ్యరు. అసలు ఆ పార్టీ అంటే కూడా ఏంటి అనే విధంగా కూడా సిచ్యువేషన్ మారిపోతుంది. కానీ ఇది ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రజల కోసం పనిచేయడానికి, ఏదైతే తుపాకీ పట్టి సిద్ధాంతం ఏదైతే మేము మైండ్లో పెట్టి ముందుకు వెళ్ళాలి అనుకున్నామో ఆ సిద్ధాంతాన్ని ఈ విధంగా అంటే పొలిటికల్ పార్టీగా ఏర్పాటు చేసుకొని రాజకీయ నాయకుడిగా గెలిచి ఆ రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కోసం పని చేయాలి అనుకునేటటువంటి ఈ ప్రాసెస్ ఉంది చూసావా, ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా పెద్దది శిరీష. ఈ ప్రాసెస్ అంతా కూడా జరగడము, వీళ్ళు పార్టీ పెట్టాలా, ఆ పార్టీకి మళ్ళీ ప్రచారం చేయాలా, ప్రచారం చేసిన తర్వాత వాళ్ళు ఎన్నికల్లో నిలబడాలి, గెలవాలి, ఎంత కొంత రిస్కీ ఫ్యాక్టర్ అయితే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మధు. రైట్, ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా శివాజీ మాట్లాడిన మాటల గురించే బాగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మహిళలకు ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు వివరణ ఇస్తున్నారు, లైవ్లో చూద్దాం. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు. నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, లూలు మాల్లో నిధి అగర్వాల్ తను పడ్డ వేదన
తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు. వారం రోజులు అవుతున్నా నా మైండ్లోంచి పోలా. ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 90% ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి, జయసుధ గారు కానివ్వండి, విజయశాంతి గారు, వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట. నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనెవరిని చెప్పడానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది, మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది, మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం. కాబట్టి తరచూ ఇక్కడే బతికి ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ నా పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడ వచ్చిన డబ్బులతో చదివించుకుంటూ సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఆ సందర్భంలో వచ్చిన మాటల్లో నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకు ఎందుకు వచ్చినాయి. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట గారు మీరు చూశారు కదా, ఎన్ని గంటలకండి? నైటు 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది, ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో, ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా. అది మీకు కూడా వినిపించాను వెంకట గారు, వేణు మీకు వినిపించాను. ఈ వీడియో కాదు, ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు, అంతకుముందే ఆ వీడియో 11:18 ఉంది. నేను మా ప్రసాద్కి పంపించా, వేసేద్దాం అబ్బా ఎందుకని. అది అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది, పెద్దగా ఏమీ లేదు, ఎందుకు కెలుక్కోవటం అన్నారు. సో కర్మ ఎలా కాలిందో తెలీదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా ఆ సందర్భంలో నేను వాడిన 2 పదాలు తప్ప నేను గమనించానండి. నైటు 11 o'clock తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి, 12:01 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి? నాకు నిద్ర లేదు, పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడకి వెళ్తా ఉన్నాయి, ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సర్లే ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా, తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలంలో యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులు ఉపక్రమించారు. యాప్ ద్వారా ఇబ్బందులు ఉంటాయని ముందుగానే యూరియా కొనుగోలు చేస్తున్నారు. Super,
నా పేరు డి బాలాజీ, కొనజల్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఈరోజు యూరియా కొనజల్ల మండలంలో 120 టన్నులు స్టాక్ వచ్చి రావడం జరిగింది. ముందుగా కొనజల్ల 20 టన్నులు వచ్చింది. 20 టన్నులు కూడా రైతులందరికీ ఉదయం సమయంలోనే రావడం వల్ల ఉన్న రైతులందరికీ కూడా కూపన్లు ఇవ్వడం అయింది. ఇప్పుడు మునగాల్లో కూడా 30 టన్నులు వచ్చింది. అక్కడ కూడా కూపన్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇవ్వడం జరిగింది. రైతులు ఎందుకు ఇలా ప్యానిక్ అవుతున్నారు అనేది మేము ఆల్రెడీ గ్రామ సభలలో చెప్పాము. త్వరలో ఒక 4-5 రోజుల యాప్ వస్తుంది. మీరు ఎవరు కూడా గుంపులుగా రావాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఉండే మీ మొబైల్ ద్వారానే మీకు కావాల్సిన ఎరువులు బుక్ చేసుకొని అక్కడ 24 గంటల లోపు మీరు వెళ్ళి మీకు నచ్చిన షాపులో మీకు అందిన షాపులో తీసుకోవచ్చారని మేము తెలియపరిచాము. అయినా కూడా రైతులు ఏంటంటే ఒక అపోహగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే మాకు కావాల్సిన యూరియా అందదో అనే ఉద్దేశంతో యాప్ వచ్చేలోపే మనం ఫర్టిలైజర్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాలని ఒక రైతులు అపోహగా పడి ముందుగా యూరియా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందామని రైతులు అపోహపడుతున్నారు. అలాంటి ఉద్దేశం లేదు. మనకు కావాల్సినంత యూరియా ఉంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. పలు మండలాల్లోని కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను మంత్రి అభినందించి శాలువాతో సన్మానించారు. సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి పాటుపడాలని, సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో చురుకుగా పనిచేసే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఉప సర్పంచులకు సంబంధించి వారందరినీ కూడా మనం సన్మానం చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా 5 మండలాలకు సంబంధించిన మండల కాంగ్రెస్ పక్షాన ఈరోజు వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, ఓబీసీ సెల్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరి విభాగాలకు సంబంధించిన మిత్రులందరి ఆధ్వర్యంలో ఈరోజు మనం సన్మానం చేస్తున్నాం. ఏ పదవిని ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ నిలిపిన వ్యక్తిని నిలబెట్టి గెలిపించిన కార్యకర్తకి హృదయపూర్వకంగా మొదటగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వీలున్నంత వరకు ప్రభుత్వ పరిధిలో అత్యధిక స్థాయిలో మరి మన నిధులు కానీ, మీరు ఇచ్చిన హామీల మేరకు ఇల్లు, లేకుంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు, లేకుంటే కాలువలో, రోడ్లో, ఊర్లలో ఆ పొలాలకు పోయడానికి దారిలో సమీక్ష చేసుకుని పార్టీ పరంగా ఎవరైతే చూప ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు నెల రోజుల్లోగా నిధులు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని బండి సంజయ్ హెచ్చరించారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ కేంద్రాలివే అని స్పష్టం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల రోజుల డెడ్లైన్ ఇస్తాం. 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్ తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. హనుమంతు లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%. ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇవ్వకుండా ఏం చేస్తారు?
ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు, లేదా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు, గెలుస్తామంటారు. ఇక గెలిచినాక ఒక్క పైస 5 సంవత్సరాలకు ఒక్క పైస ఇయ్యారు. ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు ఇవ్వమంటున్నాడు. కాబట్టి గ్రామ పంచాయతీలకు 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడి ఒడ్డున పక్క పరేడ్ చేస్తాం. వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడి ఒడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇన్ని వరకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వానియే. మళ్ళా నేను మాట్లాడాలని ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మీద పడతారా మీద పరంగా బీజేపీ ఏమిచ్చింది, బీజేపీ ఏమిచ్చింది, పని సంజయ్ ఏమిచ్చాడు, పని సంజయ్ ఇచ్చాడు. మీరు ఏమిచ్చారు ఇప్పుడు మేము చెప్పడానికి సిద్ధం కదా. ఇప్పుడు గెలిచిన మీ పార్టీ సర్పంచ్ ఉన్నారు, గెలిచిన వాళ్ళు అడగని చెప్తారు గ్రామ పంచాయతీ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయో. మాజీ సర్పంచ్ అని చెప్తారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగేది కేంద్ర ప్రభుత్వ నిధులే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేత ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత లక్ష్మీ నరసింహారావు మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ పసలేని మాటలు, పసలేని ఆరోపణలు, అవుట్డేటెడ్ కంటెంట్ అని విమర్శించారు ఆది శ్రీనివాస్. 10 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా అసెంబ్లీకి రాకుండా జనం బాట పడుతున్నారనడం విడ్డూరమన్నాడు. అయితే ఆది శ్రీనివాస్ మాటలకు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు సైతం ధీటుగా జవాబిచ్చారు. కేసీఆర్ గారి మాటలు పసలేని మాటలుగా 2 సంవత్సరాల తర్వాత నిద్రలేచి నేనున్నానంటూ వస్తున్నటువంటి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసిన అంశంలో పొరపాటు జరిగిందని క్షమాపణ కోరుతారని చెప్పి అనుకున్నాం. అసెంబ్లీకి రమ్మంటే భయపడే పరిస్థితి, జనం బాట పడతారని చెప్పనేటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో జనం మధ్యలోకి వెళ్ళడానికి స్పేస్ ఎక్కడుంది మీకని అడుగుతా ఉన్నా. ప్రజల ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్న వేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి మీ పరిపాలన ద్వారా నెట్టివేయబడ్డప్పటికీ 2023లో మీరు చూసిర్రు. ఈరోజు తోలు తీస్తా అని చెప్పిన మాట మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీ తోలు తీస్తే ఎండిపోయింది 2022 ఎన్నికల్లో. అదెందుకు గమనిస్తలేరు అంటున్నాం. లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితమైంది. కంటోన్మెంట్ లో 3వ స్థానంలో మీరు ఉప ఎన్నికల్లో జబ్బలు జరిసి జూబిలీస్ ఎన్నికలకు గెలుతామని బొక్క బోర్ల పడ్డారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జూబిలీస్ ఎన్నికల్లో పోలే నోట్ల 51% కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ప్రజలు ఇచ్చినటువంటిది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన గ్యారెంటీల మీద కానీ ప్రస్తావించడం జరిగింది. మరి నిన్న స్థానిక గౌరవ శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటూ చాలా పెద్దలు మాట్లాడుతున్నారు. వారికి స్థాయికి మించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ గారు ప్రజలు మీ తోలు తీసినా నీకు బుద్ధి రాలేదా? 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు. నిన్ను ఆల్రెడీ కండెమ్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు మాట్లాడుతూ ఉంటున్నారు. నేను ఆశీర్వాదం గారికి ఒకటిసారి గుర్తు చేయదలుచుకున్నా. మీ మాటలు గౌరవించి మరి మీరు ఉన్న పార్టీలో గౌరవ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిని భారతదేశ ప్రజలు 3 పర్యాలు తోలు తీసి ఆరేషన్ ఇంకా మీకు సిగ్గొస్తలేదని అడుగుతా ఉన్నా. మీరు స్వతహాగా 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే మీ తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు యాస భాష కొంచెం గౌరవించుకొని నేర్చుకోవాలి. మీ ఒక్కరికే మాటలు వస్తాయి, ఇంకెవరికి రావనుకోవడం పొరపాటు. మేము ఎప్పుడైనా గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవాలు ఉండాలి అని మేము ఎప్పుడైనా మేము గౌరవించినాం. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.